పురాతన కాలం నాటి ఆలయం. అప్పట్లోనే ఎంతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ ప్రస్తుతం ఆదరణ లేకపోవడంతో ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు అగస్త ఆలయం పురాతన కాలం నాటి శిల్పకళా నైపుణ్యం భక్తులకు ఎంతో కనువిందు చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ ఆలయానికి భక్తుల రాక తగ్గిపోవడంతో ఆలయం మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అంతేకాక గోడల్లోంచి మొక్కలు మొలిచి ఆలయాన్ని దెబ్బతీస్తున్నాయి. జటప్రోలు సంస్థానానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1700 సంవత్సరం నుంచి మాధవరాయలు ఈ సంస్థానాన్ని పాలించిన సమయంలో ఇక్కడ మదనగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు. పురాణాల ప్రకారం జటప్రోలుకు జటాయువు క్షేత్రమని, రావణుడు సీతను అపహరించుకుని లంకకు వెళుతున్న సమయంలో అడ్డగించిన జటాయువు రావణుడి కత్తి దెబ్బకు రెక్క తెగిపడిన ప్రాంతమని చెబుతారు. జటాయువు స్మారకంగా ఇక్కడ శ్రీరాముడు జటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తులు చెబుతారు. ఇక జటప్రోలులో రహదారికి ఒకవైపు మదనగోపాల స్వామి ఆలయం ఉంటే మరోవైపు 21 ఈశ్వరుడి ఆలయాలున్నాయి. జటేశ్వర ఆలయం, భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, అగస్తేశ్వర ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, కాళేశ్వర ఆలయం, గంగాధరేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం, భైరవస్వామి ఆలయం, మల్లేశ్వర ఆలయం, రాజరాజేశ్వర ఆలయం, రామలింగేశ్వర ఆలయం, విశ్వేశ్వర ఆలయం, సాంబశివాలయం, శంభులింగేశ్వర ఆలయంతో పాటు వివిధ మండపాలు, స్వాగత సింహద్వారాలు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో దర్శనమిస్తాయి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని విగ్రహాన్ని పోలి ఉండే విగ్రహాలతో పురాతన శక్తివంతమైన అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చిత్తూరులో శివాలయాలు 23 దేవాలయాల సముదాయాన్ని మల్లేశ్వరం దగ్గర నుండి నీటి మునక ఉన్నందున మల్లేశ్వరం దగ్గర నుండి జట్పోల్కి తరలించారు. 1989లో ఎన్టీ రామారావు గారి స్వహస్తాలతో ఈ దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కొన్ని రోజులు ధూప నైవేద్యాలు జరిగినాయి. ఆ తర్వాత ఈ తారీఖు వరకు స్వామివారికి పూజలు లేవు, అర్చనలు లేవు, దీప నైవేద్యాలు కూడా లేవు అని ఇంత విశిష్టమైనటువంటి దేవాలయాలను మన స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నాడు కాబట్టి ఆయన చొరవ తీసుకొని ఈ మన జట్పోల్ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తారని ఆశిస్తున్నాం. పెద్ద సంస్థానానికి ఇన్ని దేవాలయాలు వచ్చినవి మంచిగా తీసుకొచ్చి కట్టిరు, బాగానే ఉంది కట్టెకాడికి. ఇవి ఇది సంగమేశ్వరం, శ్రీ సంగమేశ్వరం అని ఉంది అక్కడ మంచాలకట్ట మల్లేశ్వరం దగ్గర. అక్కడ ఉన్న గుళ్ళు ఇవి ఎంతో పవిత్రమైనవి, పూజలు అందుకున్న స్వామి అసుండి ఇక్కడ వచ్చి కట్టిరు. దీనిలకు కొన్ని సంవత్సరాల నుండి పూజలు పునస్కారాలు లేవు. దీనికి ఎవ్వరు పట్టించుకునే విధానం లేదు. ఏ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఈ గుళ్ళను పట్టించుకునే విధానం లేదు. కనీసం అంటే దీనికి పూజ చేసే ఒక బ్రాహ్మణులు నియమించి దీనికి ఇదో ఎంత తుప్పు పట్టిపోయినాయి. మొత్తం బల్లులు అవి గబ్బిలాలు అవెల్లా పట్టి మొత్తం అదైతే ఒకసారి భరాయించలేక మేము పూజ చేస్తుంటాం. శివదీక్ష తీసుకొని నేను 30 ఏళ్ళు అవుతుంది. శివాలయంలో పూజ చేస్తా, ఒక గుళ్ళ అది భరాయించలేక మనసు ఆగలేక ఒక గుళ్ళ పూజ చేస్తా. ఆ పూజ చేసే గుడికి గుడక ఎవరు గుడక పూజ సామాగ్రి ఇప్పించడం లేదు. అసొంటిది ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ గుళ్ళని ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఈ జట్పోల్లో. ఈ గుళ్ళను పట్టించుకొని కొంచెం దీనికి పర్యాటక కేంద్రం చేయొచ్చు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మంచి పదవిలో ఉన్నారు. వాళ్ళు ఏదో చేసి దీన్ని ఒక మంచిగా చేస్తే అందరికీ ఆనందమే కదా స్వామి. ఇటువంటి ఊర్లో ఎక్కరు కూడా ఇంత భక్తిగా స్వామిని మొక్కుదామని మొన్న కార్తీకం వచ్చింది. కార్తీకములో అందరికీ మైకులో చెప్పించిన ఒక్కరు కూడా వచ్చి దేవుణ్ణి మొక్కిపోదామనే విధానం లేదు. ఇంకా నైట్ 3 గంటలకు వచ్చేసి మేమే నిత్య పూజ చేస్తుంటాం. ఇంకా అటువంటిది ఇన్ని గుళ్ళు పడం పడిపోయినాయి. ఒక విగ్రహాలు బలగొట్టిండ్రు, దాన్ని పట్టించుకోవడం లేదు. ఈరభద్రుని బలగొట్టిండ్రు, విఘ్నేశ్వర బలగొట్టిండ్రు, కలిశాలు పడిపోయినాయి. ఇటువంటివి ఎన్నో నడుస్తున్నాయి ఇక్కడ. కానీ దీన్ని పకడ్బందీగా చేసి ఎంతో అభివృద్ధి చేస్తే మాకల్లా సంతోషము, ఎంతో ప్రేమగా దేవుళ్ళను ఆరాధించుకుంటాం ఏదో ఉన్న భక్తి వాళ్ళ కాడికి.
అందరికీ పెద్దలకందరూ నమస్కారం పెట్టుతాము. అందరూ ప్రశాంతంగా మమ్మలను కొంచెం సహకరించి జట్పోలు గుళ్ళను, ఈ శివాలయాలను 23 గుళ్ళు ఉన్నాయి. 23 గుళ్ళను కొంచెం తీర్చిదిద్ది బ్రాహ్మణులను నియమించి ఏదో పూజ పునస్కారములు నడిపిస్తే ఎంతో మంచిగా ఉంటుంది. పూర్వం మల్లేశ్వరం, జటప్రోలు గ్రామాలలో నిర్మించిన ఈ అద్భుత ఆలయాలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురికాకుండా అక్కడి నుంచి తరలించి ఎగువ ప్రాంతంలోనే ప్రస్తుత జటప్రోలు గ్రామంలో పునర్నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేపట్టారు. శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి చేతులతో విగ్రహాలు 1989 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ప్రథమ పూజ నిర్వహించారు. అయితే ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయాలు నిరాధారణకు గురయ్యాయి. ఈ ఆలయాలలో ధూపదీప నైవేద్యాలు లేక పాడుబడ్డాయి. కొంతమంది దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసి మరికొన్ని విగ్రహాలను దోచుకెళ్లిపోయారు. ప్రభుత్వం స్పందించి ఈ ఆలయాల సముదాయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.